కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించినటువంటి ఉద్యమకారులు రజక సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కుబ్బేర గ్రామ బాధితులకు న్యాయం చేయాలని, పెత్తందారులందరినీ కూడా అరెస్టు చేయాలని, హత్య కేసు పెట్టాలని, దాడులు చేసి 8 మంది నిందితులని ప్రభుత్వం తప్పిస్తూ కేవలం 3 మాత్రమే అరెస్టు చేయడం, ఆ గ్రామ సర్పంచ్ తుకారాం రెడ్డిని తప్పించడం, ఇలా పోలీసులు ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వేల మంది ఇలా అంబేద్కర్ విగ్రహం చేరుకొని అక్కడి నుంచి సచివాలయం ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించాం. ఈ సందర్భంగా పోలీసులు ఈ ఉద్యమకారులందరినీ కూడా అరెస్టు చేసి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వివిధ పోలీస్ స్టేషన్లలో పెట్టడం జరిగింది. ఈ అక్రమ అరెస్టుల ద్వారా పోలీసులు ఈ ఉద్యమాన్ని ఆపాలని చెప్పి ప్రభుత్వం అనుకుంటే అది ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటు అవుతుంది. వెంటనే నిందితుల ఎవరైతే దాడి చేసినటువంటి నిందితులందరినీ కూడా అరెస్ట్ చేయాలని ఇలా సాయంత్రంలోపు, అదేవిధంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఇలా ఆ పెత్తందారుల మీద హత్య కేసు పెట్టాలి, పసిపాప హత్యకు కారలేనటువంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, SC ST అట్రాసిటీ కేసు కూడా పెట్టాలి, ఆ కుటుంబానికి ₹1 కోటి ప్రభుత్వ ఉద్యోగం ఇల్లు ఇవ్వాలని చెప్పి ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం స్పందించకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతం చేస్తాం. రాబోయే రోజుల్లో అన్ని కలెక్టరేట్లను కూడా దిగ్బంధనం చేస్తాం. ఇంకా కూడా పెద్ద ఎత్తున గ్రామ స్థాయి నుంచి పెద్ద ఎత్తున ఇక పై స్థాయి వరకు ఈ ఉద్యమం కంటిన్యూగా సాగుతుంది. ఇలా హైదరాబాద్ నగరంలో అన్ని పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడానికి చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని. కాబట్టి సోదరులారా, రజక సామాజిక ప్రజా సంఘాల మేధావులారా ఆలోచించండి. ఇలా ఒక బలహీన వర్గాలని దౌర్జన్యం చేస్తే ఈ ప్రభుత్వం చూసి చూడనట్టు కన్ను మూసుకొని కన్ను నుండి కూడా కన్ను లేనట్టుగా వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇలా చలో సెక్రటేరియట్ని మేము అందరం కూడా చేపట్టాం. వేల మంది హాజరయ్యారు. వారందరికీ కూడా సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.